హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక వాటికి సంబంధించినటువంటి మనకు వెబ్ నోట్స్ అనేది కూడా ఇక్కడ క్లియర్గా కమిషన్లో చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే నాన్ గెజిటెడ్ కేటగిరీస్ అయినటువంటి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ ఉందో వాటికి సంబంధించినటువంటి సెకండ్ స్పెల్ సివి అనేది కండక్ట్ చేస్తూ కూడా ఇక్కడ వెబ్ నోట్ అనేది టీజీపీఎస్సీ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. ఇక వాటికి సంబంధించినటువంటి సెకండ్ స్పెల్ ఎప్పుడు ఉంటుంది అనేసి ఒకసారి క్లియర్గా మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చండి, మనం వీటికి సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ నుంచి ఈ లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్స్ కూడా చెక్ చేసుకోవచ్చండి. నోటిఫికేషన్ నెంబర్ 18/2022కి సంబంధించి, అలాగే ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్స్ కూడా ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది సెకండ్ స్పెల్ వెరిఫికేషన్కి. ఇక సెకండ్ స్పెల్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుందంటే మనకు 21/7/2023 అండ్ 31/7/2023 ఫోర్నూన్ అండ్ ఆఫ్టర్నూన్ అండ్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఇన్ వేరియస్ నాన్ గెజిటెడ్ కేటగిరీస్ వాటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అయితే జరిగిందండి. ఇక వీటికి సంబంధించి వెరిఫికేషన్ వచ్చేసి ఎప్పుడు ఉంటుందంటే మనకు 28/9/2024 రోజున 10:30 AM మనకు సివి అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. ఇక్కడ ఉంటుంది సివి అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నాంపల్లి హైదరాబాద్లో మనకు వీటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఏమేమి తీసుకెళ్లాలంటే మనం వెంట సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాంగ్ విత్ ఫోటోస్టాట్ కాపీస్ డ్యూలీ అసిస్టెడ్ బై ది గెజిటెడ్ ఆఫీసర్ ఎట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ సంబంధించి. అలాగే మనకు సివికి వెళ్ళే వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఇంకేం తీసుకెళ్లాలంటే చెక్ లిస్ట్ అంటే ఏముండదు, మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ డాటా అనేది చెక్ లిస్ట్ అంటారు. దానికి సంబంధించినటువంటి ఫార్మాట్ వచ్చేసి మనకు కమిషన్ వెబ్సైట్లో లేదా కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక సబ్మిటెడ్ అప్లికేషన్ పీడిఎఫ్ అంటే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తారో దాని యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే హాల్ టికెట్ అండి, అలాగే లేటెస్ట్ అంటే హాల్ టికెట్ ఒరిజినల్ అయినా పర్లేదు, లేకపోతే మనకు జిరాక్స్ ఉన్నా సరిపోతుంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వచ్చేసి యాజ్ పర్ ది ఎస్ఎస్సి మెమో ప్రకారం ఎస్ఎస్సి మెమో తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక 1st to 7th క్లాస్ సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ లేకుంటే మాత్రం రెసిడెన్సీ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుందండి. ఇక ప్రొవిజనల్ లేదా కాన్వకేషన్ సర్టిఫికేట్ అనేది అడుగుతారు. డిగ్రీ గ్రాడ్యుయేషన్ పోస్టేజ్ సంబంధించి రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఉంటే వాటికి సంబంధించినటువంటి డిగ్రీ మెమోస్ లేదా కాన్వకేషన్ సర్టిఫికేట్స్ అనేది అడగడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అయినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే మాత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి ఖచ్చితంగా మీ యొక్క ఫాదర్ నేమ్ లేదా మదర్ నేమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ మీరు మ్యారీడ్ గర్ల్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మీ ఫాదర్ నేమ్ ఉండేలా చూసుకోండి. ఇక హస్బెండ్ నేమ్ ఉంటే మాత్రం మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది నాట్ వ్యాలిడ్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇంకా నాన్ క్రిమినల్ లేయర్ వచ్చేసి యాజ్ పర్ ది గైడ్లైన్స్ ప్రకారం మనకు లేటెస్ట్ నాన్ క్రిమినల్ లేయర్ అయితే చూస్తారు. ఇక ఓబీసీ సంబంధించి నాట్ అలౌడ్ అండి. ఓబీసీ సర్టిఫికేట్ అయితే నాట్ అప్లికేబుల్ అయితే కావడం జరుగుతుంది. ఇక ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి ఎవరైతే గవర్నమెంట్ సర్వెంట్స్ రెగ్యులర్ సర్వీసెస్ సంబంధించిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ సర్టిఫికేట్ అనేది అడగడం జరుగుతుంది. అంటే సర్వీస్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక పిహెచ్ క్యాండిడేట్స్ వచ్చేసి సదరం సర్టిఫికేట్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఇక ఎన్ఓసి అంటే ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఎన్ఓసి అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక 2 sets ఆఫ్ అసిస్టేషన్ ఫామ్స్ వచ్చేసి డ్యూన్లీ సైన్డ్ బై ది గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు ఒకసారి మెసేజ్ చేయండి. మీకు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఫ్రెండ్స్, ఇక చెక్ లిస్ట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్స్ చెక్ చేసుకోవచ్చు అండి. టెక్నికల్ అసిస్టెంట్ హైడ్రాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి టోటల్గా 8 members వచ్చేసి మనకు సివికి అయితే అటెండ్ అయితే అవుతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 2 టెక్నికల్ అసిస్టెంట్ హైడ్రాలజీ సంబంధించి టోటల్గా 12 members వచ్చేసి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్గా అటెండ్ అవుతున్నారు. ఇక టెక్నికల్ సంబంధించినటువంటి చూసినట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ హైడ్రాలజీ సంబంధించి పోస్ట్ కోడ్ నెంబర్ 3కి సంబంధించి జియో ఫిజిక్స్లో మనకు టోటల్గా చూసుకున్నట్లయితే జియో ఫిజిక్స్ సంబంధించి టోటల్గా 4 members వచ్చేసి మనకు సివికి అయితే అటెండ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇక రిజర్వ్ డే ఎప్పుడు కేటాయిస్తారంటే రిజర్వ్ డే ఫర్ సబ్మిషన్ ఆఫ్ పెండింగ్ డాక్యుమెంట్స్ ఎప్పుడు మనకు చెప్తున్నారంటే వీళ్ళు 30/9/2024 రోజున మనకు రిజర్వ్ డే అనేది కేటాయించడం జరిగింది. ఈ రిజర్వ్ డే వచ్చేసి మనకు ఎవరైతే ఈ పెండింగ్ డాక్యుమెంట్స్ ఒకవేళ సబ్మిట్ చేయలేకపోతే ఆన్ షెడ్యూల్ ప్రకారం
ఈ 13/9/2024 రోజున మీరు అప్ టు 5 PM వరకు కూడా మీ యొక్క పెండింగ్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ అయితే చేయొచ్చు. ఫర్దర్‌గా ఎలాంటి డౌట్స్ ఉన్నా గానీ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను వాటికి సంబంధించినటువంటి రిప్లైకి ఇయ్యనీకైతే ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేస్తా. ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే వీడియోని షేర్ చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.